హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్స్ చేసి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే అభిషేకానికి అయితే వెళ్ళాను. అదే 7 వీక్స్ అయితే అయిపోయింది. 8th వీక్ వదిలేసి 9th వీక్ అనేది మళ్ళీ వడ్డీ కింద వెళ్ళాలని చెప్పాను కదా. వడ్డీ కాసులు వాడు కదా ఆయన. సో వెంకటేశ్వర స్వామి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి. నెక్స్ట్ వచ్చేసి అభిషేకాన్ని అయితే వెడ్నెస్డే రమ్మన్నారు, అంటే బుధవారం రమ్మన్నారు అనమాట. పంతులు గారు లిస్ట్ ఇచ్చారు. 500 అయితే ముందు పే చేసేస్తే స్వామివారికి బట్టలు అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం దూగినంతలోనే మనం ఇచ్చుకోవచ్చు. లిస్ట్ ఏంటంటే పెట్టారు. నాకున్న బడ్జెట్లోనే నేను పట్టుకెళ్ళాను. సో అభిషేకం అయితే చాలా బాగా అయిందండి, చాలా అనుకోకుండా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా రావాలి, అందులో రండి. మన గుడి కోసం కూడా మీరు చూడండి. చిన్న విలేజ్లో వెంకన్న బాబు అనేది ఆయన పెద్ద గుడి అవుతుంది. ఇప్పుడు నేను అడ్రస్ అయితే రివీల్ చేయలేదు, డిఎం చేయండి. సో వెంకన్న బాబు ఎక్కడున్నా వెంకన్న బాబు ఆయన ఇవ్వడం కానీ స్టార్ట్ చేస్తే అసలు ఆపడండి. ఆయన మాత్రం ఇప్పుడు మనం అంత భక్తితో వెళ్ళి అంత 7 వారాలు నిష్ఠ చేస్తే 40 రోజులు శివాదీక్ష చేసినట్టు ఎంతో పుణ్యం అంట. అదే ఏ దేవుడికి ఎంత చేసినా ఇంకా మనకి లెక్కల్లో వచ్చేస్తుంది. అంత భక్తితో చేస్తే అంత ఇదిగా ఉంటుంది అనమాట. మనం ఏదన్నా భక్తితో అనుకుంటే కంపల్సరీగా వెంకన్న బాబు చేస్తాడు. ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరన్నా ఇప్పుడు సపోజ్ మన నోటి నుంచి అంత అయిపోయాక వెంకన్న బాబు ఓం నమో వెంకటేశ్వరయ్య నమ అని జపిస్తాం. కాబట్టి 7 వారాలు దీక్ష అయ్యాక కంపల్సరిగా అభిషేకం కూడా పూర్తి అయ్యాక ఇప్పుడు ఇలాగా నా బిడ్డలా కలెక్టర్ అయిపోవాలి అని అనుకోండి. కంపల్సరిగా నేను గ్యారెంటీ ఇస్తున్నా, అవుతాడు. అది మన నోటి వాక్యం. ఆయన వెంటనే జపిస్తాడు. కాబట్టి ఎంత మొద్దుగా ఉన్నవాడైనా కంపల్సరిగా చదివి ఎంత ప్రాసెస్ అయినా ఫినిష్ చేసి మనం అన్న మాటకి చేరుతాడు, దగ్గరలో కూడా ఉంటాడు. అది కంపల్సరీగా, అది కూడా మన ధర్మంలోనే ఉండాలి. మన ధర్మం పాటించి అంతా వెంకన్న బాబు మీద భారం వేసి నువ్వే నాయన కంపల్సరీగా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, కంపల్సరీగా జరుగుద్ది. నేను ఇంకేం చెప్పను. నేను ఫేస్ చేసా అలాంటి సిచ్యువేషన్, కంపల్సరీగా ఫేస్ చేశా. మీరు కూడా ఒకసారి 7 వారాలు అనేది వెళ్ళి మీ దగ్గరలో ఉన్నా పర్వాలేదు, ఏ గుడికైనా పర్లేదు. లేకపోతే మన రాజమండ్రి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి ఆ గుడికి వచ్చిన ఆ గుడికి ఎంతో భక్తులు వస్తున్నారు, ఖాళీ ఉండట్లే. కాబట్టి ఇబ్బంది పడకుండా వెళ్ళి సక్రమంగా చేసుకుని ఫ్యామిలీతో వెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపేసి, లేదంటే పిల్లల్ని ఎక్కడైనా పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కంపల్సరీగా వెళ్ళి దర్శించుకోండి. 1 వారమైనా పర్లేదు, ఆయన మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి. 7 వారాలు వెళ్ళమని చెప్పట్లేదు, వెళ్ళొచ్చు కుదిరినప్పుడు. మీరు మీకు కోరిక తీర్చాకనే వెళ్ళండి. ఏ గుడి అయినా పర్లేదు. ఇప్పుడు అంత దూరంలో వెళ్ళి వాడపల్లే వెళ్ళాలి అనేది ఏం లేదు. ఇప్పుడు నేను వెళ్ళిన గుడి కూడా ఫేమస్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఫేమస్ కంపల్సరీగా చేసుకుంటాడు. కానీ మీరు కదిలి రావాలనే నా కోరిక. సో ఆయనది ఇంకా నేను చరిత్ర అంటే ఆ గుడి చరిత్ర అనేది ఆయన ఇంకా పంతులు గారు చెప్తానన్నారు. మొన్న అభిషేకానికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా లేదనమాట. సో చాలా బాగా చేశారు. ఆయన కూడా బాగా చేసి ఇంకా స్వయం పాకం అనేది బియ్యం, కందిపప్పు అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసి అదే అభిషేకం అయ్యాక ఆయనకి క్యారెట్ మనకు తగినంత పెట్టుకుని పైన ఎంతో కొంత ఒక 200, 300, 100 ఎంతో కొంత మన ఇష్టం, ఆయన ఏమంటాం. కాబట్టి మొత్తం పెట్టేసి ఆయనకి స్వయంపాకం మనం అందంగా చేసుకుని ఆయనకి ఇచ్చేసి స్వయంపాకం ఇచ్చేసి ఇలాగ ఇచ్చేసాను నాయన, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నువ్వే చూడు అని కంపల్సరీగా మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. 100% నేను గ్యారంటీ ఇస్తాను, కంపల్సరీగా ఇస్తాను నేను. అది వెంకన్న బాబు అనేది ఏడుకొండలవాడ అనేది అంత దూరం వెళ్ళాలా అని మీరు అక్కర్లేదు, ఎక్కడైనా పర్వాలేదు. తిరుపతి కంపల్సరీగా క్యాంప్ వేస్తే 4 days కంపల్సరీగా పడుతుంది. కాబట్టి ఎక్కడున్నా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన అంత ఫేమస్ అవుతాడు. సో వెంకన్న బాబు గుడి అంటేనే మనకి ఎంతో ఆనందం. మనం తిరుపతి అనేది అదే ఒక క్యాంప్ వేసుకోవాలి. కాబట్టి వెళ్ళండి, అంతా సక్రమంగా తిరిగి రండి. ఇంకా మీకు ఏమేమి గుళ్ళు తెలుసో నాకు కామెంట్స్లో డిఎం చేయండి. నెక్స్ట్ ఇంకా వెంకన్న బాబు చరిత్ర ఎవరికైనా తెలిసింటే నాకు ఇంకా చెప్పండి.